శాంతి. వర్తమాన సమయంలో మాయ యొక్క స్వరూపం వ్యర్థం రూపంలో అధికమవుతోంది. బాబా ఈరోజు మురళిలో వ్యర్థాన్ని పూర్తిగా సమాప్తం చేయండి. ఇంకా సమయం వృధా చేయొద్దు. సంసారిక విషయాలు వినడము, అభిరుచిగా వినిపించడం, చాలా ఆసక్తిగా తెలుసుకోవడం, వీటన్నిటి నుండి దూరం అవ్వాలి అన్నారు. జ్ఞానం యొక్క చింతనలో, నశాలో ఉండాలి. నిరంతరం దేనిని పొందాను అనే సంతోషంలో ఉండాలి అన్నారు. ఇది 10th ఏప్రిల్ మురళి. मीठे बच्चे, बाप के पास तुम रिफ्रेश होने आते हो. यहाँ तुम्हें दुनियावी वाइब्रेशन से दूर सत्का सच्चा संग मिलता है. మధురమైన పిల్లలు, తండ్రి వద్దకు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు. ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరంగా సత్యమైనటువంటి సాంగత్యం లభిస్తుంది. మధురమైన పిల్లలు, తండ్రి వద్దకు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరంగా సత్యమైన సాంగత్యం, ఒక్క బాబా యొక్క సాంగత్యం లభిస్తుంది. प्रश्न, बाबा बच्चों की उन्नति के लिए सदा कौन सी एक राय देते हैं? బాబా పిల్లలందరి ఉన్నతి కోసం ఎటువంటి ఒక సలహాను ఇస్తారు? జవాబు, मीठे बच्चे कभी भी आपस में संसारी जरमुई जगमुई की बातें नहीं करो. మధురమైన పిల్లలు, ఎప్పుడు పరస్పరంలో సాంసారిక పరచింతన, వ్యర్థ చింతన యొక్క విషయాలు మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపించినా మీరు విననట్లుగా ఉండండి. మంచి పిల్లలు తమ సేవా డ్యూటీని పూర్తి చేసుకొని బాబా స్మృతిలో ఆనందంలో ఉంటారు. కానీ కొందరు పిల్లలు వ్యర్థమైనటువంటి విషయాలు, పనికిరాని విషయాలను చాలా సంతోషంతో వింటారు, వినిపిస్తారు కూడా. ఇందులో సమయం చాలా వృధా అవుతుంది, ఉన్నతి కూడా జరగదు. మొన్న ఒక అవ్యక్త మురళిలో బాబా వినిపించారు, వ్యర్థం అనేది జమా ఖాతాను ఖాళీ చేస్తుంది. బాబా అంటారు, మీ సేవ ఏదైతే ఉందో మీ సేవ డ్యూటీ పూర్తి చేసుకోండి, బాబా స్మృతిలో మస్తుగా ఆనందంగా ఉండండి. ఓం శాంతి. డబల్ ఓం శాంతి అన్నా కూడా రైటే. పిల్లలందరూ ఓం శాంతి అర్థాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరూ ఓం శాంతి అంటున్నారు. మరి మనం కూడా స్పందించాలి ఓం శాంతి అని. బాబా అంటారు, నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని అని మీరు తెలుసుకున్నారు. ఎప్పుడైతే మీ ధర్మం శాంతి అని అర్థమవుతుందో అప్పుడు ఇంకా శాంతి కోసం అడవుల్లో వెతికే అవసరమే ఏర్పడదు. బాబా అంటారు, నేను కూడా శాంత స్వరూపాన్ని. ఇదైతే చాలా సహజం, కానీ మాయతో యుద్ధం చేస్తున్న కారణంగా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. పిల్లలందరూ ఈ విషయాలను తెలుసుకుంటున్నారు. బాబా తప్ప ఇటువంటి విషయాలు ఇంకెవరూ చెప్పలేరు. జ్ఞాన సాగరుడు బాబా ఒక్కరే. దేహదారులెవ్వరిని జ్ఞాన సాగరుడు అని అనము. రచయితయే రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం వినిపిస్తారు. వారే పిల్లలకిప్పుడు లభించారు. అందుకే బాబా మనకి సృష్టి ఆది మధ్యాంతాలు వినిపిస్తున్నారు. కొందరు పిల్లలు, అనన్యమైన పిల్లలు కూడా, మంచి వారు ఈ విషయాలు మరచిపోతున్నారు. ఎందుకంటే బాబా యొక్క స్మృతి పాదరసం వంటిది. మెర్క్యూరీ ఎలాగైతే జారుకుంటూ ఉంటుందో అలాగే బాబా స్మృతిని ఎప్పుడు మర్చిపోయారో కూడా తెలియదు. పాదరసం మన చేతిలో నుండి కింద పడిపోతే మనకు తెలియదు అది క్రింద పడిపోయింది కూడా. అలా ఉంటుంది, అంటనట్టుగా ఉంటుంది, చాలా ఈజీగా స్కిడ్ అయిపోతుంది. స్కూల్లో అయితే తప్పకుండా నంబర్ వారీగా ఉంటారు. నంబర్స్ ఎప్పుడైనా స్కూల్లోనే లెక్కిస్తూ ఉంటారు. సత్యుగంలో ఎప్పుడు కూడా ఈ విధంగా నంబర్లు లెక్కించడం జరగదు అంటున్నారు. యా స్కూల్ హై, ఇसे समझने में बड़ी बुद्धि चाहिए. ఇదొక స్కూల్ ఉంది, దీన్ని అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద బుద్ధి కావాలి, అంటే బుద్ధి విశాలంగా ఉండాలి అంటున్నారు. అర్థకల్పం భక్తి,
భక్తి తర్వాత జ్ఞానసాగరుడు జ్ఞానం ఇవ్వడానికి వస్తారు. భక్తి మార్గంలోని వారు జ్ఞానం ఇవ్వలేరు, ఎందుకంటే వారందరూ దేహదారులు. శివబాబా భక్తి చేస్తున్నారు అనైతే అనలేరు కదా. వారెవరిది భక్తి చేయరు, వారొక్కరే తండ్రి. వారికి దేహం లేదు, వారెవరి భక్తి చేయరు. మిగతా అందరూ దేహదారులు, వారు భక్తి చేస్తారు, ఎందుకంటే రచనగా ఉన్నారు కదా. రచయిత అయితే ఒక్కరే, రచయిత అయితే ఒక్క బాబానే. మిగతాదంతా కళ్ళకు కనబడుతున్నది, చిత్రాలు, ఇవన్నీ రచన. ఈ విషయాలను పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీకు ఈ అనంతమైన వారసత్వం తండ్రి నుండి తప్పితే ఇంకెవరి నుండి లభించదు. వైకుంఠం యొక్క రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. 5000 సంవత్సరాల పూర్వం కూడా భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు సూర్యవంశీ చంద్రవంశీల యొక్క రాజధాని నడిచింది. మీరే తెలుసుకుంటున్నారు ఈ విషయాలు. నిన్నటి విషయమే, 2500 సంవత్సరాల పూర్వం జరిగింది. బాబా నిన్నటి విషయమే అంటున్నారు. బాబా తప్పితే ఈ విషయాలు ఇంకెవరూ చెప్పలేరు. పతిత పావనుడు బాబా ఒక్కరే. అర్థం చేయించడంలో చాలా శ్రమ పడుతూ ఉంటారు. బాబా స్వయమే చెప్తున్నారు, నేను ఇంతగా చెప్తేనే కోట్లలో కొందరు అర్థం చేసుకుంటున్నారు. ఇది చక్రము. చక్రం గురించి కూడా బాబా అర్థం చేయించారు. ఈ మొత్తం సృష్టికి ఈ జ్ఞానం బాబా వినిపిస్తున్నారు. మెట్ల చిత్రం కూడా చాలా బాగుంది. ఇంత స్పష్టంగా చిత్రాలతో సహా ఇంత వివరంగా నాలెడ్జ్ ఇచ్చినా కొందరు గురు గురు అంటారంట. అంటే ఇంకా ఏదో వారి యొక్క ఆహాన్ని ప్రదర్శిస్తూ, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఏం చూపించారు, ఇదెందుకు ఇలా చెప్తున్నారు, ఇక్కడెందుకు వీళ్ళని చూపించారని మన చిత్రాలని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు, మీరు కళ్యాణ మండపాల యజమానులకు కూడా జ్ఞానాన్ని వినిపించండి. అప్పుడు వాళ్ళకు కూడా దృష్టిని ఇస్తే వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని సహకరిస్తారు. ముందు ముందు ఈ విషయాలు అందరికీ నచ్చుతాయి. పిల్లలైతే అర్థం చేయించాలి ముందు. బాబా అయితే ఎవరి వద్దకు వెళ్ళరు కదా. భగవాను వాచ, ఎవరైతే పూజారిగా ఉన్నారో వారిని ఎప్పుడు పూజ్యులు అని అనలేరు. కలియుగంలో ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. పూజ్య దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేసేవారు కూడా ఉన్నతోన్నతమైన వారు, పూజ్యులే ఉంటారు. అర్థకల్పం పూజ్యులుగా, అర్థకల్పం పూజారిగా ఉంటారు. ఈ బాబాకు కూడా ఎంతోమంది గురువులు ఉండేవారు. ఇప్పుడు అనుకుంటారు అదంతా భక్తి మార్గము అని. ఇప్పుడు సద్గురువు లభించారు, పూజ్యులుగా చేస్తున్నారు. కేవలం ఒక్కరిని కాదు, అందరినీ తయారు చేస్తున్నారు. ఆత్మలన్నీ పూజ్యులుగా సతో ప్రధానంగా అవుతాయి. ఇప్పుడైతే తమో ప్రధానంగా పూజారిగా ఉన్నాయి. ఈ పాయింట్స్ అర్థం చేసుకోవాల్సినవి. బాబా అంటారు, కలియుగంలో ఒక్కరికి పవిత్రమైన పూజ్యులు ఉండనే ఉండరు. అందరూ వికారాలతో జన్మ తీసుకున్నారు. రావణ రాజ్యం కదా. ఈ లక్ష్మీనారాయణలు కూడా పునర్జన్మలు తీసుకుంటారు, కానీ వారైతే పూజ్యులు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. అక్షరాలు ఉపయోగిస్తున్నారు, కానీ రామరాజ్యం ఎప్పుడు ఉండేది, రావణ రాజ్యం ఎప్పుడు ఉండేది అనేది మాత్రం వారికి తెలియదు. ఈ సమయంలో చూడండి ఎన్ని రకాల సభలు, ఎన్ని పార్టీలు. ఫలానా సభ అంటారు. ఎక్కడి నుండైనా కొంచెం ఏదైనా దొరుకుతుంది అంటే చాలు, ఒకదాన్ని వదిలి ఇంకొక దాని వైపు వెళ్ళిపోతూ ఉంటారు. వర్తమానంలో జరుగుతున్నవన్నీ బాబా మనకి మురళిలో చెప్తున్నారు. మీరు ఈ సమయంలో పారస బుద్ధిగా అవుతూ ఉన్నారు. ఇందులో కూడా కొందరు 20% తయారవుతున్నారు, కొందరు 50%. బాబా అర్థం చేయించారు, రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పైనుండి మిగిలిపోయిన ఆత్మలందరూ కూడా క్రిందికి వస్తున్నారు. సర్కస్లో మంచి మంచి యాక్టర్స్ కూడా ఉంటారు. కొందరు ఏదో చిన్న పాత్ర పోషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే బేహద్దు విషయం. పిల్లలకు ఎంత మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడకు మీరు పిల్లలు వచ్చిందే రిఫ్రెష్ అవ్వడానికి, అంతేకాని ఇక్కడ చల్లగాలిలో కొంత సేద తీరుదాము అని మాత్రం రాలేదు కదా. హిల్ స్టేషన్ మధుబన్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది అని దానికోసం మీరు రాలేదు ఇక్కడికి. మీరు రిఫ్రెష్ అవుతున్నారు. ఆత్మ ప్యూర్గా అవుతుంది ఇక్కడికి వచ్చి.
కొందరు రాతి బుద్ధిగా ఉన్న వారిని తీసుకొస్తారు. వారిలో ప్రాపంచిక వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు పిల్లలైతే తండ్రి శ్రీమతంతో మాయపైన విజయాన్ని పొందాలి. మాయ గడియ గడియ మీ బుద్ధిని భ్రమింపజేస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా ఆకర్షిస్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు ఎప్పుడు ఎటువంటి ఉల్టా మాటలు రానివ్వకూడదు. బాబా అయితే సత్యమైన వారు. మీరు ఇక్కడికి వచ్చిందే సత్యం యొక్క సాంగత్యంలో కూర్చోటానికి. మిగతా అందరూ అసత్యమైన సాంగత్యంలో ఉన్నారు. దానిని సత్సంగం అనటం కూడా పొరపాటే అంటున్నారు. మీకు తెలుసు, సత్యమైన వారు ఒక్కరే. సత్యమైన సాంగత్యం ఒక్క బాబాదే. మనుషులు సత్ పరమాత్మ యొక్క పూజ చేస్తారు, కానీ వారికి ఎవరిని పూజిస్తున్నాను అనే విషయం తెలియదు. దీన్ని ఏమంటారంటే అంధశ్రద్ధ. ఆగా ఖాన్ని చూడండి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని వజ్రాలతో తూకం వేసి తులాభారం చేస్తూ ఉంటారంట. చాలా కానుకలనే సమర్పించుకుంటూ ఉంటారు అతనికి. లేకపోతే ఎక్కడైనా వజ్రాలతో తులాభారం చేయడము, ఎవరికైనా వజ్రాలను ఇచ్చే విధంగా ఉండడము అంత ఈజీ విషయం కాదు కదా. సత్యుగంలో వజ్రవైడూర్యాలన్నీ మీకోసం రాళ్ళలాగా ఉంటాయి. అవి మీ భవనాల్లో ఇటుకల్లో పెట్టేసుకుంటారు. ఇక్కడేం అలా లేదు. ఒక్క వజ్రం కూడా కొందరు భాగ్యంలో లేదు. ఇక్కడ ఎవరికైనా వజ్రాలు దానంగా లభించడం భాగ్యంలో అటువంటిది ఎవరికీ లేదు అంటున్నారు. దానంలో వజ్రాలు వేస్తారా? ఎవరైనా వజ్రాల దానం చేస్తారా? చేయరు కదా. మనుషుల వద్ద అయితే డబ్బులు ఉన్నాయి, అందుకే దానం చేస్తారు. కానీ దాన పుణ్యం కూడా పాపాత్ములకే చేయడం కారణంగా ఇచ్చినటువంటి వారికి కూడా పాపం చేరుతుంది. పుణ్యం అనే భావనతో వీళ్ళు ఇస్తారు, కానీ పుణ్యం సంపాదించుకోపోయి కొంచెం పాపంలో భాగస్వామ్యం కూడా తీసుకుంటారు. అందుకే బాబా అంటున్నారు, అజామిల్ వంటి పాపాత్ములుగా అయిపోయారు. భగవంతుడే ఇక్కడ అర్థం చేయిస్తున్నారు, మనుష్యులు కాదు. అందుకే బాబా చెప్తారు, మీ చిత్రాలు వాటన్నింటిలో రాయండి భగవాను వాచ అని. త్రిమూర్తి శివ భగవాను వాచ అని రాస్తే ఇంకా మంచిది. కేవలం భగవంతుడు అంటే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. భగవంతుడైతే నిరాకారుడు కాబట్టి త్రిమూర్తి అని తప్పనిసరిగా రాయాలి. అందులోనూ కేవలం శివబాబా కాదు, బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురు పేర్లు ఉన్నాయి. బ్రహ్మదేవతై నమః అంటారు. మళ్ళీ బ్రహ్మను గురు బ్రహ్మ అంటూ గురు స్థానంను కూడా ఇస్తారు. శివశంకర్లనేమో ఒకటిగా చెప్తారు. ఇప్పుడు శంకరుడు ఎలా జ్ఞానం ఇవ్వగలుగుతారు? అమరకథ కూడా ఉంది కదా. మీరందరూ పార్వతీలు. బాబా పిల్లలైన వారికి అంటే ఆత్మలందరికీ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. భక్తికి ఫలం భగవంతుడే ఇస్తారు. భక్తికి ఫలం ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఇవ్వగలిగేది పరమాత్మ శివుడే. శివబాబా ఒక్కరే ఇవ్వగలుగుతారు. వారే ఈశ్వర్, వారినే భగవాన్ అని అంటారు. శివబాబా అనేటువంటి పదము చాలా మధురమైనది. బాబా స్వయంగా చెప్తున్నారు మధురమైన పిల్లలు అని. ఎవరనగలుగుతారు పిల్లలు అని? తండ్రి కదా. బాబా అర్థం చేయిస్తారు, ఆత్మలోని సంస్కారాలు నిండుతున్నాయి. ఆత్మ నిర్లేపేమీ కాదు. నిర్లేపిగా ఉంటే ఎందుకు పతితంగా మారుతుంది? తప్పకుండా ఆత్మ పైన ఏదో పాపపుణ్యాలు అంటుకుంటున్నాయి, అందుకే పతితంగా అవుతుంది. భ్రష్టాచారి అంటారు కదా. దేవతలైతే శ్రేష్టాచారి, వారి మహిమను పాడుతారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేం నీచులము, పాపిగా ఉన్నాము అని. అందుకే ఎవరు ఇక్కడ స్వయాన్ని దేవతగా చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు బాబా స్వయంగా మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు. గురునానక్ కూడా గ్రంథులో చాలా మహిమ చేశారు భగవంతుణ్ణి. సిక్కు మతస్థులు భగవంతుని సత్శ్రీ అకాల్ అంటారు, అకాలమూర్తుడు అంటారు. వారే సత్యమైన సద్గురువు, ఆ ఒక్కరినే నమ్మాలి అంటారు. కానీ చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి.
అర్థమేమీ తెలీదు. ఇప్పుడు బాబా సద్గురువు అకాలుడు వారు స్వయం అర్థం చేయిస్తూ ఉన్నారు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. సన్ముఖంగా కూర్చున్నా కూడా కొందరికి ఏమీ అర్థం కావట్లేదు. కొందరు ఇక్కడ మొత్తం వింటారు, బయటికి వెళ్ళగానే మొత్తం ఫినిష్, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏం విన్నారు గంట సేపు అంటే ఏం చెప్పలేరు. ఎలా అయితే కూర్చున్న తర్వాత లేచి నిలబడేటప్పుడు మొత్తం దులుపుకుంటారు కదా, ఒళ్ళో ఏమైనా పడినా సర్దుకుంటారు కదా, అలాగే జ్ఞానం విన్నది ఇక్కడే దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఏమి ఎక్కదు, ఇక్కడంతా మర్చిపోతారు. ఇంకా ఇక్కడ పొందింది, చూసింది, తెలుసుకున్నది. బాబా అయితే వద్దని అనరు, కానీ పిల్లలు సాంసారిక విషయాలు, పరచింతన, వ్యర్థమైనటువంటి మాటలు మాత్రం ఇక్కడ మాట్లాడకూడదు అంటారు. కొందరేమో చాలా సంతోషంతో, ఇంట్రెస్ట్తో, ఆసక్తిగా వింటారు ఆ విషయాలను. వినడమే కాదు, వర్ణిస్తారు కూడా. బాబా మహావాక్యాలేమో మర్చిపోతారు, కానీ ముచ్చట్లన్నీ బాగా గుర్తుంటాయి. అవి ఇవి కబుర్లు చెప్పుకున్నవి, మాట్లాడుకున్నవి అవన్నీ ఇంట్రెస్ట్గా చెప్తారు. బోలి మాటలు కూడా చెప్తారు. కొన్ని మాటలు వృద్ధులు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అనుకోవడానికి లేదు. అవి ఇవి మాటలైతే మంచిగా చెప్తారు. ఇంకా 2 యాడ్ చేసి కూడా చెప్తారు విచారసాగరం అంతనుతో. జ్ఞానం మాత్రం అర్థం కాలేదంటారు. బాబాకు అన్నీ తెలుసు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నా పిల్లలుగా అయ్యారు, నా సేవ చేయండి. సేవ డ్యూటీ మీకు ఏది ఇస్తే అది చెయ్యండి. తర్వాత వెళ్ళి నా స్మృతిలో మస్తుగా ఉండండి. అంతే, ఇంకా వ్యర్థం వైపు వెళ్ళకూడదు. బాబా అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడు మరియు క్రిస్టియన్ యొక్క సంబంధం కూడా చాలా బాగుంది. శ్రీకృష్ణుని రాజధాని ఏర్పడుతుంది, లక్ష్మీనారాయణులని తర్వాత పేరు వస్తుంది. వైకుంఠం అనగానే వెంటనే అందరికీ శ్రీకృష్ణుడు గుర్తొస్తారు, లక్ష్మీనారాయణులు కూడా గుర్తురారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్న బాలుడు. చిన్న పిల్లలు చాలా పవిత్రంగా ఉంటారు కదా. మీకు కూడా సాక్షాత్కారం జరిగింది. పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారు? నర్సు పక్కనే నిలబడి ఉంటుంది, వెంటనే ఎత్తుకుంటుంది, సంభాలిస్తుంది. బాల్యం, యవ్వనం, వృద్ధ స్థితి, ఇలా వేరు పాత్రలు ఉంటాయి. ఏదైతే గడిచిందో అదంతా డ్రామా. అందులో ఏమీ సంకల్పాలు నడిపించకూడదు. ఎందుకు అలా జరిగింది అని ఆలోచించకూడదు. డ్రామా అంతే. మనము పాత్ర వహిస్తూ ఉన్నాం. డ్రామా ప్లాన్ అనుసారంగా మాయ యొక్క ప్రవేశం జరుగుతుంది. ఇంకా బాబా కూడా ప్రవేశిస్తారు. కొందరు బాబా మతం పైన నడిస్తే, కొందరు రావణ మతం పైన నడుస్తారు. మరి రావణుడు అంటే ఎవరు? ఎప్పుడైనా చూసారా? కేవలం చిత్రమే కనబడుతుందా? శివబాబా రూపమైతే బిందువు అని అంటారు. మరి రావణుని రూపం ఏంటి? రావణుడు కూడా బిందువా? రావణుడు ఎలా ఉంటాడు? 5 వికారాల రూపీ భూతాలు అందరిలో ప్రవేశించి ఉన్నాయి. అందుకే రావణ్ అంటున్నారు. ఇప్పుడు రావణుడు ప్రత్యక్షమవుతున్నాడు, బాగా ప్రత్యక్షమవుతున్నాడు. రావణుడు అందరిలో కనబడుతున్నాడు. అసలే క్రోధి నామ సంవత్సరం, క్రోధభూతం రూపంలో రావణుడు అందరిలో బాగా నాట్యం చేస్తూ కనబడుతున్నాడు. మరి బాబా అంటున్నారు, ఎలా అయితే శివబాబా ప్రవేశిస్తారో అలాగే రావణుడు ప్రవేశిస్తాడు, భూతాలు ప్రవేశిస్తాయి. ఇది ఉన్నదే భూతాల ప్రపంచం, అసురుల ప్రపంచం. మీకు తెలుసు, మీరు ఆత్మలు ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉన్నారు. ఇక్కడైతే శరీరం కూడా ఆసురీగా ఉంది. ఆత్మ మార్పు చెందుతూ పవిత్రంగా పావనమైపోతుంది. అప్పుడు ఇంకా ఈ ఆలోచన సమాప్తం అవుతుంది. ఇంకా మీరు సతోప్రధానమైన శరీరం తీసుకుంటారు, కంచనకాయ శరీరం లభిస్తుంది. అయితే ముందుగా ఆత్మను కంచనంగా చేసుకోవాలి. బంగారం కంచనం ఉంది అంటే ఆభరణం కూడా కంచనంగా ఉంటుంది కదా. అంటే బంగారము ప్యూర్గా ఉంది, కంచనంగా ఉంది, 24 క్యారెట్ ఫుల్ ప్యూర్ గోల్డ్ అనుకోండి. ఆభరణం కూడా కల్తీ లేకుండా తయారవుతుంది కదా.
అయితే ఇక్కడ బంగారంలో కూడా కల్తీ కలుపుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఆది మధ్యాంత జ్ఞానము చక్రంలాగా తిరుగుతూ ఉంది. మనుషులకేమీ తెలియదు. ఋషులు మునులు కూడా నేతి నేతి అంటూ వెళ్ళారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణలను కూడా అడగండి, వాళ్ళేం చెప్తారు? లక్ష్మీనారాయణలకు శివబాబా పరిచయం తెలుసా? వాళ్ళు కూడా నేతి నేతి అంటారు. వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. కానీ వాళ్ళని ఎవరు అడిగే సాహసం చేయలేరు అంటున్నారు. వాళ్ళని అడగడానికి ఆ అడిగే వాళ్ళు ఎవరు అడగగలుగుతారు? అలా ఇక్కడ ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళని మీరు అడగవచ్చు అంటున్నారు. మీరు అడగండి. తుమ్ సమజానే కే లియే కిత్నా మాతా మార్తే హో. మీరు గురువులకు కూడా జ్ఞానం అర్థం చేయించడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటారు. మీ గొంతే ఎండిపోతుంది. బాబా అయితే పిల్లలకే వినిపిస్తారు కదా. ఎవరైతే తండ్రిని గుర్తించారో వాళ్ళకే బాబా జ్ఞానం వినిపిస్తారు. శివబాబా అయితే తన పిల్లలకే వినిపిస్తారు. ఎవరైతే తనని గుర్తించారో వాళ్ళకి మాత్రమే చెప్తారు. మిగతా అందరికీ చెప్పి బాబా ఎందుకు తన బుర్రపాటు చేసుకుంటారు? అవన్నా నేనెందుకు నా టైం వేస్ట్ చేసుకుంటాను, నా మాట నేనెందుకు ఖరాబ్ చేసుకుంటాను? నేనైతే నన్ను గుర్తించిన వాళ్ళకి మాత్రమే జ్ఞానం వినిపిస్తాను. నేను కేవలం నా పిల్లలతో మాట్లాడతాను అంటారు బాబా. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వీస్ యొక్క డ్యూటీ పూర్తి చేసుకొని తన మస్తీలో ఉండాలి. అంటే తన సేవ డ్యూటీని పూర్తి చేసుకొని తన ఆనందంలో తను ఉండాలి. వ్యర్థమైన విషయాలు వినడం వినిపించడం చేయకూడదు. ఒక్క బాబా మహావాక్యాలని స్మృతిలో పెట్టుకోవాలి, మిగతావన్నీ మర్చిపోవాలి. వాళ్ళు ఏం ముచ్చట చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ మర్చిపోవాలి. అవి ఇవి విషయాలు మర్చిపోండి, కానీ బాబాను మాత్రం గుర్తుంచుకోవాలి. బాబా చెప్పిన మాటలు గుర్తుండాలి, మురళి మహావాక్యాలు గుర్తుండాలి. సెకండ్ పాయింట్, సదా సంతోషంలో ఉండటానికి రచయిత మరియు రచన యొక్క జ్ఞానం బుద్ధిలో చక్రంలాగా తిరుగుతూ ఉండాలి. అనగా సదా స్మరణ జరుగుతూ ఉండాలి. ఏ విషయంలోనూ సంకల్పం నడిపించకూడదు. దీనికోసం డ్రామాను మంచి రీతిగా అర్థం చేసుకొని పాత్ర వహించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సేవ కంప్లీట్ చేసుకోండి, నా స్మృతిలో కూర్చోండి అంటున్నారు. ఇంకా ఏ వ్యర్థం వద్దు. సెకండ్ పాయింట్లో బాబా జ్ఞానం యోగం యొక్క నశాలో ఉండండి. నిరంతరం బాబా వినిపించిన ఈ వాక్యాలు చక్రంలాగా తిరుగుతూ ఉండాలి. ఇంకే సంకల్పాలు రావద్దు. డ్రామా అక్యురేట్గా ఉంది. वरदान, मैंपन को बाबा में समा देने वाले निरंतर योगी सहज योगी भव। నేననేటువంటి భావనను బాబాలో ఇమిడించేటువంటి నిరంతర యోగి సహజ యోగి భవ. వివరణ, ఏ పిల్లలైతే బాబాను ప్రతి శ్వాసలో ప్రేమిస్తారో, ప్రతి శ్వాసలో బాబా బాబా అంటారో, వారికి యోగంలో శ్రమ చేసే అవసరం ఉండదు. స్మృతి యొక్క ప్రూఫ్ ఏమిటి అంటే వారి నోటి నుండి నేనన్న శబ్దము రానే రాదు. బాబా బాబానే వెలువడుతుంది. నేననే భావన బాబాలో ఇమిడిపోతుంది. బాబా బ్యాక్ బోన్గా ఉన్నారు, బాబా చేయించారు, బాబా సదా తోడుగా ఉన్నారు. బాబా మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే నడుస్తాను, మీతోనే తిరుగుతాను. దీనిని ఇమర్జ్ రూపంలో స్మృతిలో పెట్టుకుంటారు. ఇలా స్మృతిలో ఉంటే అప్పుడు సహజ యోగి అంటారు. న్యాచురల్గా ఇమర్జ్ అయి ఉండాలి. బాబా తోడే ఉన్నారు.
ప్రతిదీ బాబాతోనే చేస్తున్నాను అనే భావన ఉండాలి. నేననేది సమాప్తం అవ్వాలి. స్లోగన్ मैं करना माना माया रूपी बिल्ली का आह्वान करना, बाबा बाबा कहो तो माया भाग जाएगी. నేను నేను అనడము అంటే మాయారూపి పిల్లిని ఆహ్వానించడం. బాబా బాబా అనడం అంటే మాయను పారద్రోలటం. పిల్లేమంటుంది? మ్యావ్ మ్యావ్ అంటుంది. మ్యావ్ అంటే నేను రానా నేను రానా అని. మీరు నేను నేను అని అన్నారంటే మాయారూపి పిల్లి మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ బాబా బాబా అనండి, అప్పుడు మాయ పారిపోతుంది. ఈరోజు స్వమానము నేను ఆత్మను సహజ యోగిని, నిరంతర యోగిని, సహజ యోగిని. నిరంతర యోగిగా సహజ యోగిగా కావాలి అంటే బాబాను తోడుంచుకోవాలి, బాబాతోనే తినాలి, బాబాతోనే ప్రతి కర్మ జరగాలి. అప్పుడు సహజ యోగి అనుభవం చేసుకోగలుగుతాం. ఓం శాంతి.